నంద్యాల బరిలో ఉండేదెవరు? టీడీపీ నుంచి పోటీ చేసేదెవరు? ఒకవేళ అవకాశం ఇస్తే భూమా కుటుంబంలో ఎవరు పోటీ చేస్తారు? బ్రహ్మానందరెడ్డికే సీటు దక్కుతుందా లేక చివరి నిమిషంలో శిల్పాకు ఛాన్స్ ఇస్తారా? 15 రోజుల నుంచి నడుస్తున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. అయితే భూమా వారసుని ప్రకటనపై తొందర వద్దంటూ టీడీపీ అధిష్టానం భూమా ఫ్యామిలీపై ఒత్తిడి తెస్తోంది. అయితే ఇవాళ ప్రకటన వచ్చినా అధికారికంగా తీసుకునే నిర్ణయంలో మాత్రం జాప్యం జరిగే అవకాశం ఉంది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన నంద్యాలలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార పార్టీలో ముగ్గురు పోటీ పడుతున్నారు. శిల్ప మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ నంద్యాల సీటు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. తాను పోటీ చేసి తీరుతానని శిల్ప మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకి చెప్పారు. మరోవైపు నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ సీటు తమదనన్న ధీమాతో ఉంది భూమా కుటుంబం. అయితే అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు ఇస్తారా ఎవ్వరా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే అఖిలప్రియ చెల్లి మౌనిక పోటీ చేస్తారా లేదంటే పెద్దనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తారా అన్న సస్పెన్స్ ఉంది. భూమా కుటుంబం మాత్రం బ్రహ్మానందరెడ్డికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 2 రోజుల నుంచి నడుస్తున్న రాజకీయ పరిణామాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నాగిరెడ్డి మృతి తర్వాత ప్రతి కార్యక్రమంలోనూ బ్రహ్మానందరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. వరద బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఈయన హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఇకపై తన అన్నే కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు భూమా అఖిలప్రియ. దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను లేకపోయినా కూడా భూమా బ్రహ్మానందరెడ్డి గారు అన్నను కూడా అన్ని ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా అన్న వెంటనే స్పందిస్తారని కూడా మరొకసారి మీరు అందరికి తెలియజేసుకుంటూ, ఇవాళ శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా బ్రహ్మానందరెడ్డి పేరును అఖిలప్రియ ప్రకటిస్తారని తెలుస్తోంది.